హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఇక డైలీ ఫుడ్ వీడియోస్ అయితే డైలీ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మా విలేజ్ స్టైల్లో చేసిన నాటుకోడి కూర అండ్ చికెన్ గారె రెండు మిక్స్ చేసి అయితే కర్రీ చేయడం ఎలా విధంగా చేస్తారనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి ఫుడ్ వీడియోస్ చేసి మీ అందరికీ ఎంటర్టైన్ చేస్తుంటాను. అలాగే హైదరాబాద్లో మంచి మంచి రెస్టారెంట్లు ఏమున్నాయో అని తిరిగి అయితే మీకు ఈ వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చేయాల్సిన పని ఏంటంటే మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీకు వచ్చేస్తే. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు గారె ప్లస్ చికెన్ పులుసు అనమాట. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏ విధంగా చేస్తారనేది చూస్తాను. ఇది ముందుగా మనం నానబెట్టిన మినపప్పు ప్లస్ బొబ్బరి పప్పు రెండింటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత మనం వాటిని గ్రైండర్లో వేసి పప్పు అయితే మెత్తగా వచ్చిందాక అలా గ్రైండర్లో ఇలా విధంగా పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీద గ్రైండర్లో మెత్తగా పడుతున్నాము. మీరు చూడండి, శుభ్రంగా వాష్ చేసి మరీ గిన్నెలో వేసి అయితే గ్రైండర్లో వచ్చేస్తున్నాము. చూడండి ఎలా అయితే మేము చూస్తున్నాము. పప్పు అనేది మెత్తగా నలగడం లేదు గ్రైండర్లో అయితే. దాంతో ఏం చేసామంటే మిక్సీలో మళ్ళీ వేసి మళ్ళీ ఏదో మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలో అయితే తీసుకున్నాం. పెద్ద పాత్రలో అయితే ఆ పిండి మొత్తాన్ని వేసేసామన్నమాట. వేసిన తర్వాత గారెలు చేయడానికి రెడీగా మనం సిద్ధం చేసుకున్నట్టే మెత్తగా బాగా నలగాలన్నమాట గారెలకి. దాన్ని ఇందులో వేసి మిక్స్ చేయాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఏం చేయాలి? మిక్స్ చేస్తాను. సాల్ట్ వేసానా? రుచికి సరిపడా సాల్ట్. దీన్ని మానే కలుపు ఫాస్ట్ కలుపు. వడల్లాగా వేసుకోవాలి. బాగా కలుపుతుందా? ఈ విధంగా కలుపుకోవాలి. రైట్. ఎక్కడ రుద్దేది ఏది అది? అది చుట్టూ పడకుండా పోను. సాల్ట్ తీసిన కొంచెం. ఇంకా తిప్పండి. అవుతున్నా ఇందాక లేదా?
గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోయటం. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేయాలి. ఎన్ని జిల్లా వచ్చినాయి పెన్నా? కట్లిపోయింది తెలియదు తొందరగా. అదేంటిది? ఏది? రైస్. ఇలా చికెన్ తెచ్చుకున్న తర్వాత వాటర్లో పోసి ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని అందులో వేసేయాలి. ఫస్ట్ అది నాకు అంతవరకు అదే ఇలా వేసేస్తే అవి ఒక మంచి వీడియో. కింద ఎడల్పు పోయాలి. ఎసరు పోయి కసి గల్లులుప్పు వేయాలి. ఇంట్లో పెట్టు దెల్లితే మట్టి. దిప్పేనా ఫాస్ట్గా? అంతమంది అండి. ఉన్నది సరే ఒకసారి మాకు సారా కొద్దిగా వేసారు. మూతే చేసేదేంటి కూటు వచ్చావు కాదు వేసిన సలా తిప్పు. నీరు వస్తుంది పోసింది వేసుకున్నా. సరే గ్యాస్ వచ్చింది చూసాను. అది కూడా అది చంపండి ఇంకు లేకుండా చేస్తారు. సూపర్ బాగుందా? చికెన్ కర్రీ కావాలి. చికెన్ కర్రీ కొంచెం ప్లేట్ పైకి పెట్టి అది 2 నిమిషాలు వచ్చింది.
సూపర్ సూపర్. కొద్దిగా ఉందా సూపర్. సూపర్ ఉంది చికెన్ పీస్. సూపర్ ఫ్రెండ్స్, సర్ప్రైజ్ వచ్చాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బాగుంది. సూపర్.